జగన్ రెడ్డి గారి యొక్క పర్యటన గురించి ఈ స్థాయిగా చర్చ జరగటం అంటే దానికి కారణం నిజంగా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అపచారానికి అంటే అపచారాన్ని నిర్వృత్తం చేసుకోవడానికి ఏమైనా వస్తున్నారా, లేదు అంటే దీన్ని రాజకీయం చేయడానికి వస్తున్నారా అనేది ఇంకా ఆయన అంతరాత్మకే తెలియాలి. ఎందుకు అంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలా వద్దా అనేది, డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి టీటీడీ అనేది ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ఆ బాధ్యత తీసుకోవాలి పూర్తి స్థాయిగా. ఎందుకంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా అనుమతి ఇస్తారా లేదా అనేది ఆ వ్యవస్థ తాలూకా అంశం అది. ఎందుకంటే దేనికైనా నామ్స్ ఉంటాయి, ఇది చేస్తేనే ఇది ఉంటుంది అని చెప్పని ఖచ్చితంగా నామ్స్ ఉంటాయి. దాని ప్రకారమే నడుచుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఆయన రావాలి అంటే ఎవరైనా సరే డిక్లరేషన్ మీద సంతకం పెట్టే రావాలి. పెట్టను అంటే కనుక దానికి టీటీడీ బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం అమలు చేసే పరిస్థితి ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వం. ఇక్కడ మనం గమనిస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తా మెట్ల మార్గంలో ఆ ఓంకారాలు వింటా అలానే గోవింద నామస్మరణ చేసుకుంటా వస్తే మాత్రం చక్కగా ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానిస్తాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో లేనిది ఈ ప్రభుత్వంలోకి వచ్చేవాడికి ఉంది ఏంటి అనేది ఆయనకు కూడా తెలుస్తుంది. అంటే ఆ ఓంకారంలో ఉన్న ఆ స్వచ్ఛత ఏంటి, ఆ శబ్దంలో ఉన్న ఆ కానీ వారి కుటుంబ నేపథ్యం అది కాదు కదా. ఏంటి వారి కుటుంబ నేపథ్యం ఇట్లా మీరు చెప్పిన రకంగా ఫాలో అయ్యేది ఉందా? ఎందుకంటే అవ్వరు కదా. ఇప్పుడు నిజంగా ఆయనకు నమ్మకం ఉంటే డిక్లరేషన్ మీద సంతకం చేయాలి కదా. గతంలో ఎప్పుడైనా చేశారా? అక్షంతలు వేసుకుంటే దులుపుకుంటారు కదా. అవును, అంటే డిక్లరేషన్ మీద సంతకం చేయకపోవడం అంటే అది కేవలం అధికారం ఉంది, నేను ముఖ్యమంత్రిని అని ఆయనకు ఒక గర్వం ఉంది కాబట్టి ఆ రోజు డిక్లరేషన్ మీద సంతకం చేయకపోయినా అక్కడ ఆ వ్యవస్థ అనుకూలంగా పనిచేసింది. కానీ ఈ రోజు వ్యవస్థ అలా లేదు. ఈ రోజు వ్యవస్థ పూర్తి స్థాయిగా అంటే సనాతన ధర్మాలకి అనుకూలంగా టీటీడీ అనేదే, టీటీడీ పాలక మండలి అంటేనే సనాతన ధర్మానికి అనుకూలంగా పనిచేసే వ్యవస్థ అది. అంటే స్వామివారికి అనుకూలంగా స్వామివారి యొక్క ధర్మాన్ని కాపాడే విధంగా ఆ పాలక మండలి ఉంటుంది కాబట్టి ఈ పాలక మండలి ఖచ్చితంగా అలాంటి అంశాలు జరగవు. ఒక ఆయన సంతకం పెట్టకపోతే ఎలాంటి ఉంటాయి అనేది ఆ పాలక మండలి వాళ్ళు తీసుకునే నిర్ణయం బట్టే ఉంటుంది కాబట్టి అది ఏం జరుగుతుందని మనం వెయిట్ చేసి చూడాలి. అలానే ఇక్కడ మనం ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటంటే కుటుంబాలు ఏ నేపథ్యంలో ఉన్నప్పటికీ కూడా మన వల్ల ఒక అపచారం జరిగినప్పుడు, మన వల్ల అంటే మనం చేశామని కాదు, మన ఆధ్వర్యంలోనో లేకపోతే మన నాయకత్వంలోనో ఉన్నప్పుడు జరిగినప్పుడు ఖచ్చితంగా దాని బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఆ వ్యక్తికి ఉంది. ఆ వ్యక్తికి ఉన్నప్పుడు అదొక చిన్న మ్యాటర్. ఏంటంటే ఇది ఎక్కడ ఆరోపణలు కాదు, సైంటిఫిక్ గా నిరూపణ అంశం. అలాని కావాలని చేశారు చెయ్యాలి అని ఉందా అంటే అది వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే నా సమక్షంలో నేను అధికారంలో ఉన్నప్పుడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి కనీసం కన్సర్న్ కింద అన్నా కూడా ఇలాంటి అపచారం జరగకూడదు. కానీ ఇలా జరిగింది అంటే ఎక్కడ తప్పిదాలు ఉన్నాయో ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము, దీని మీద విచారణ జరిపించాలని చెప్పి ఆయనే కోరినట్టు అయితే చాలా గౌరవంగా సంస్కారంగా ఉండేది. కానీ ఇక్కడ అలా కాకుండా మళ్ళా దీన్ని రాజకీయ కోణంగా చూడటం, మళ్ళా జనసేన కుటుంబ ప్రభుత్వం మీద విరుచుకుపడటం, ఇలాంటి అంశాలన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా అనుమానం వస్తుంది. ఎందుకు అంటే ఏమో తెలిసే జరిగినాయేమో లేకపోతే కావాలని చేశారేమో అనే అంశాలు అనేది తెర మీదకి వస్తున్నాయి. నిజంగా తప్పు జరిగినప్పుడు అది ఏది ఆరోపణలు కాదు, జరిగిందని చెప్పి సైంటిఫిక్ గా నిరూపణ అయిన అంశాన్నే చాలా అతను కూడా తెలివితేటలుగా ఆ అంశాన్ని గనక పరిశీలించాలి అని చెప్పని ప్రభుత్వం మీద ఒక మాట చెప్పినట్టయితే చాలా గౌరవంగా ఉండేది. కానీ అలా చెప్పలేదు కాబట్టి ఈ రోజు పైగా దీన్ని ఒక రాజకీయ కోణం చేసి ఒక పిలుపునిచ్చే క్రమంలో అంతమందిని గ్యాదర్ చేయాల్సిన అవసరం ఉందండి. నిజంగా మీకు దర్శనం చేసుకోవాలి, కాలినడకన వెళ్ళాలి, స్వామివారిని దర్శించుకోవాలి, క్షమించు స్వామి అని చెప్పని వేడుకోవాలి అని మీకు మనసుకు ఉన్నప్పుడు ఇలాంటి గ్యాదరింగ్స్ చేసి అల్లర్లు చేయాలి, లేకపోతే దీన్ని ఏదో రాజకీయ కోణంలో తీసుకెళ్లాలని అనుకోరు. నిజంగా అంటే మీరు అలా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా దీన్ని ఒక అంటే ఈ హిందూ ధర్మాన్ని అడ్డు పెట్టుకొని. కానీ ఆ ప్రాంతం రాజకీయాలకు వేదిక కాదు కదా. అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడొద్దు, రాజకీయ ప్రమాణాలు చేయొద్దు, వాటన్నిటికీ అతీతంగా ఉండాలి కదా. అదే కదండి, అది ఉన్నట్టయితే ఆయన ఎన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు, ఎన్నిసార్లు డిక్లరేషన్ సంతకం చేశారు. ఆయనే అందరికీ అతిథులు కాదు కదా, ఆయన పైనుంచి ఊడిపడలేదు కదా. ఏదైతే పాలక మండలి యొక్క నియమ నిబంధనలు ఉన్నాయో అది ప్రతి ఒక్కరు పాటించాల్సింది. ఆయన ఎందుకు పాటించలేదు? ఆయనకి ధర్మం మీద నమ్మకం లేదు, హిందూ ధర్మం మీద నమ్మకం లేదు. ఈ రోజు ఎందుకు మన తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తా అని చెప్పి అంటున్నారు? కేవలం దీన్ని రాజకీయ కోణంగా చేయడానికి మాత్రమే, రెచ్చగొట్టే అంశాన్ని తీసుకురావడం కోసం మాత్రమే చేస్తున్నారేమో అని తప్పితే ఇక్కడ మేము ఎక్కడ ఆరోపణలు చేయట్లేదు. మేము శివస్వామి గారు ఒక డౌట్ రైజ్ చేశారు. ఇప్పుడు ఈ అంతా జన సమీకరణ చేసో లేదంటే అక్కడ ఏదో ఒక ఉద్రిక్తత పరిస్థితి వచ్చేలాగా క్రియేట్ చేసి మళ్ళీ అది మేమేదే వేస్తారేమో మరి.
దాడులు చేస్తున్నారని చెప్పి. మా మీద వేయడానికి మేము పూర్తి స్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే గతంలో వారు చేసిన డ్రామాలన్నీ తెలుసు కదా, ప్లే చేసిన డ్రామాలు. అవునవును, అదే ఆయన రావాలి స్వామి వారిని క్షమించమని కోరుకోవాలని మేము కోరుకుంటున్నాం. మేమే వేరేగా అంటున్నా. జరిగిన తప్పు అది ఎవరి వల్ల జరిగినా ఎలా జరిగినా కూడా స్వామి నన్ను క్షమించు అని చెప్పని ఆయన వేడుకోవాలని చెప్పనే కోరుకుంటున్నాం. అంతేగాని ఆయన రాకూడదు మేమైతే గో బ్యాక్ అనుకోని ఇంకోటి నినాదం అయితే మేము ఇవ్వం. ఎందుకంటే ఎవరైనా సరే ఆ స్వామి వారిని దర్శించుకోవాలి, ఆయన యొక్క ధర్మాన్ని పాటించాలి. అది అంటే కులాలకి మతాలకి అతీతంగా కానీ ఇవాళ హిందూ సంఘాలు కానీ స్వామీజీలు కానీ ప్రతి ఒక్కరు ఇవాళ గో బ్యాక్ అంటున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మిక నిలయం, ఒక ధార్మిక క్షేత్రం ఉన్న ఆ ప్రాంతంలో ఇంత అపవిత్రం చేసి ఇవాళ నువ్వు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ అక్కడికి వచ్చి కేవలం నీ రాజకీయ లబ్ధి కోసం ఎందుకు వస్తున్నావు అంటే వాళ్ళందరూ ప్రశ్నిస్తున్న సందర్భంగా అనిపిస్తోంది కదా మరి. అవును నిజం, అది ఉండొచ్చు. స్వామీజీలకి వాళ్ళ యొక్క బాధ్యత, వాళ్ళ ధర్మాన్ని కాపాడే దీంట్లో వాళ్ళు ముందున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అలా అనిపించవచ్చు. కానీ మేము అనేది ఏంటంటే నిజంగా అంటే మనస్ఫూర్తిగా కనుక అంటే ఈ యొక్క రాజకీయ అంటే ఒక స్టంట్లుగా కాకుండా నార్మల్ గా వచ్చి నన్ను క్షమించు దేవదేవా అని చెప్పని కోరుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ దేవుడు క్షమిస్తాడు. ఆయన ఎక్కడ క్షమించమని అడగడానికి వస్తున్నట్టు చెప్పలేదు మరి. ఆయన చెప్పరు.